ఇప్పుడు ఒకటి కాన్ఫిడెన్సు ఇంకొకటికి ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించవచ్చు, లేకపోతే ఓవర్ యాక్షన్గా కూడా అనిపించవచ్చు. నాదో చిన్న డౌట్ మామ. ఇప్పుడు ఒక 10th క్లాస్ బ్యాచ్ ఉంది అనుకుందాం. ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ స్ట్రెంత్ ఉంది. అందరికీ 100 మార్కులు వస్తాయా? 100 మార్కులు. సరే, ఫైనల్ ఎగ్జామ్ ఉంది, బోర్డు ఎగ్జామ్ రాశారు. అందరు స్టేట్ ఫస్ట్ వచ్చేస్తారా 40 మంది? అలా జరుగుతుందా? సరే, ఒక తల్లి ముగ్గురికి జన్మనిచ్చింది, ముగ్గురు పుత్రులకి. అందరూ ది బెస్ట్ ఇస్తారా? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ది బెస్ట్, ఇంకా మొత్తం వాళ్ళే నెంబర్ 1 అవుతారా? అట్లా సరే, వీళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ది బెస్ట్ అట్ట అవుతుందా? సరే, ఈ భూప్రపంచం మీద అంటే నాకు తెలిసి శరీరాన్ని దాచుకోవడానికి మాత్రమే బట్టలు కట్టుకోవచ్చు అండ్ కట్టుకోవాలి కూడా. బికాస్ ఎందుకంటే కొంచెం విజ్ఞత కోసం, అంతే. అన్నీ తెగిడిచినోడికి పెద్ద అవసరం లేదు, జస్ట్ నాలాగా. ది బెస్ట్ కాస్ట్యూమ్ ఇన్ ది వరల్డ్ అంటే ఏముంటుందా? అంటే నాకు తెలిసి, నాకు తెలియక అడుగుతాను, తెలుసు కదా, తెలియక. ది బెస్ట్ ఫుడ్, అసలు ఈ ఫుడ్ తినవు అనుకున్న ఆయన నువ్వు 200 ఏళ్ళు పక్క రోజు ఇదే తినాలి నువ్వు, అంతే. దీని విలువ అంతే. అది 100 కోట్లు ఉంటుందో 1000 కోట్లు ఉంటుందో, ఇది తినవు అనుకో నువ్వు 200 ఏళ్ళు పక్క. నీ యవ్వనం ఏడిగిపోదు, నీ స్ట్రెంత్ ఏడిగిపోదు, నీ స్టామినా ఏడిగిపోదు. అసలు వృద్ధాప్యం అనేది అసలు నీ దరిదాపులోకి రాదమ్మా. ఇది డైటు, ఇది ఫుడ్డు, దీని కాస్ట్ ఎంత, అట్లా ఏమైనా ఉంటుందా? అంటే నాకు తెలిసి ఉండదేమో నా ఉద్దేశం. సరే, ఇతనే ది అల్టిమేట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. పెద్ద పెద్ద పోటుగాళ్ళే వాళ్ళ బొక్కలు మనులా కలిసిపోయినాయి. నేను తురుము అంటే నేను తురుము, నేను పోటుగాని అంటే నేను పోటుగాని. ఏది ఈ 2026 సంవత్సరాల్లో కేవలం అరే సరిపోతలేదు మ్యాటర్ చెప్దామంటే.